మీ దగ్గర కొంత టెక్నికల్ ఇష్యూ ఉంది, క్లారిటీ రావట్లేదు, వాయిస్ కూడా మళ్ళీ వస్తాను. కృష్ణారెడ్డి గారు, వ్యక్తిగత ఇబ్బందులు, వ్యక్తిగత పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు వైకాపా ప్రజాప్రతినిధులు. మన విజయసాయిరెడ్డి గారు అయితే నిన్న దువ్వాడు గారు, మరి రేపో మాపో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అని కూడా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి నిజమేంటో అబద్ధమేంటో తెలియదు, ఎందుకంటే వీరిద్దరి మీద ఆరోపణ వచ్చే ముందు కూడా సేమ్ ఇదే ఆరోపణలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అంతా బహిర్గతం అయిపోయింది. సో మరి ఇవి ఆ పార్టీకి ఇమేజ్ దెబ్బతీసేటువంటి అంశాలు కాదా కృష్ణారెడ్డి గారు? ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి బ్రహ్మనాయుడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యక్తిగత విషయాలో, లేకపోతే ఇంకొకళ్ళ విషయాలో, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ విషయాలో, వీటికి ప్రజలకి ఏమిటండి నష్టం? ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశం నిజంగా కానీ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జైలు వేయాలి, లేకపోతే విజయసాయిరెడ్డిని జైలు వేయాలి, లేకపోతే తెలుగు వైసీపీ వాళ్ళందరినీ జైలు వేయాలని కోరుకోవటం లేదండి. ఎందుకు కోరుకోవటం లేదంటే దానికి అలాగే వేస్తే కక్ష సాధింపు అనే దానికి అవకాశం. ఏం కోరుకుంటున్నారు అంటే ఆ ప్రభుత్వ హయాంలో గనుల్లో ఎంత తిన్నాడు పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇసుకలో ఎంత తిన్నాడు, మద్యంలో ఎంత తిన్నాడు, అవన్నీ ప్రజలకు చెప్పి ఇదంతా మీ ప్రజాధనం, ఇది వీళ్ళు తిన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని వాటిని నిరూపించి వాళ్ళని నిందితులుగా జైల్లో పెట్టాలి. ఆ ప్రజాధనాన్ని బయటికి తీసుకొని వచ్చి ప్రజలకు చూపించాలి. అందుకు అది మీరు ఈ రోజున ప్రజలు కోరుకున్నటువంటి అంశం. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైనటువంటి నాయకుడు ఎవ్వరు అంటే పవన్ కళ్యాణ్. చాలా స్పష్టంగా మీరు ఎన్నికలకు ముందు ఒక పవన్ కళ్యాణ్ చూశారు, ఎన్నికల తర్వాత బాధ్యతల్లోకి వచ్చినటువంటి ఇంకొక పవన్ కళ్యాణ్ ఈ రోజున చూస్తున్నారు. ఎందుకంటే బాధ్యతలు వచ్చిన తర్వాత 164 సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు ఈ కూటమి నుంచి ఏం కోరుకుంటున్నారనేటువంటి విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పి, అయ్యా మన ప్రజలు మన దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుంటున్నారు, గత పాలన కన్నా మెరుగైన పాలన కోరుకుంటున్నారు, దానిని మనం చూపించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాం. అంతేగాని ఇప్పుడు ఆ సమయాన్ని వదిలిపెట్టేసి ఆ విలువైనటువంటి సమయాన్ని వదిలిపెట్టేసి ఆయన ఎవరితో వెళ్తున్నాడు, ఎవరితో పోతుంది, ఇవన్నీ ఎవరికి అవసరం అండి? అంటే ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసేటువంటి కుర్చీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సో ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యాన్ని మంట కలిపినట్టు కాదా కృష్ణారెడ్డి గారు? అనుకుందాం సార్. ఓకే, బ్రహ్మనాయుడు గారు మా పక్కనే ఉండేటువంటి రజనీ గారు, ఆవిడ అడ్వకేటే, నేను అడ్వకేటే. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద ఒక కేసు ఏమన్నా నమోదైందంటే ఆయన ఏమన్నా జైల్లో వాళ్ళ ఆయన ఎవరో అతను ఆవిడ సంబంధించినటువంటి ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చాడు. ఏమైనా అతను దాని మీద ఏమైనా కేసు నమోదైనా దాంట్లో ఏమైనా జైలుకు పోతాడా? దువ్వాడ శ్రీనివాస్ మీద వాళ్ళ ఆవిడ వాళ్ళు కంప్లైంట్ చేసి ఏమవుతుందండి? దాని మీద ఎలాంటి కేసులు ఇవన్నీ ఏమవుతాయి వీటి వల్ల? నేనేమంటాను అని అంటే తప్పు చేశారు ఇవన్నీ మీడియాకు కావలసినటువంటి విషయాలు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి విషయాలు, ప్రజా సమస్యలు పక్కదారి పట్టేటువంటి విషయాలు, నిజంగా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం కలిగించేటువంటి విషయాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మసకబారిది వాళ్లేగా నాయకులు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు? మీడియాలో ఉండేటోళ్ళు అప్పుడు అవంతి శ్రీనివాసో, లేకపోతే ఇక్కడ పేరు నానియో, లేకపోతే అంబటి రాంబాబు, వీళ్ళ గురించే కదా. వాటి గురించి కాదండి ప్రజలు ఓడించింది ఎందుకు అనంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు బటన్ నొక్కుతున్నావు, డబ్బులు ఇస్తున్నావు, బానే ఉంది. ఏమేం చెప్పారు? తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి డెవలప్మెంట్ లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, రోడ్లు కూడా వేయట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇవ్వటం ఒక్కటే తెలుసు, పాలన తెలియదు, డెవలప్మెంట్ లేదు, భవిష్యత్తు లేదు అని ఫీల్ అయ్యారు కాబట్టి, ముగ్గురు కలిశారు కాబట్టి అనేటువంటి ఒక పాయింట్ మీద గెలిచినటువంటి పరిస్థితి. దీన్ని ఈ ముగ్గురు కలిస్తే గెలిచారు, జగన్మోహన్ రెడ్డి బలం ఉందనేటువంటి ఈ పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పాలన అందించడం ద్వారాగా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు, ఇతను పాలకుడుగా పనికిరాడు, ప్రతిపక్షంగా పనికిరాడని ఎట్ట తేల్చాలి? మంచి పాలన అందించడం ద్వారాగా తేల్చాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఏముంది, మొన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు, మాకు మొత్తం ఖాళీ అయిపోయింది, ఖజానా అంతా ఖాళీ అయింది, అప్పులు అయిపోయినాయి, ఇప్పుడు సూపర్ 6 సంబంధించిన ఆ రోజు హామీలు ఇచ్చాం కానీ ఈ రోజు కింద చూస్తుంటే భయం వేస్తుందని అంటున్నాడు. అంటే ఏమి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తెలియదా? మొన్న 13 లక్షలు అయినాయి, 14 లక్షల కోట్లు అయినాయి, డబ్బు అప్పులైనాయి అని, ఖజానా ఖాళీ అయిందని ఇవన్నీ చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సూపర్ 6 ఎగ్గొట్టడానికి చెబుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. అతనేమో ఆ వైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తుంటే వీళ్ళేమో దువ్వాడ శ్రీనివాస్ దగ్గర, విజయసాయిరెడ్డి దగ్గర, వీటి దగ్గర ఆగిపోతే
అది ప్రజాస్వామ్యానికి అసలు ఎవరు పట్టించుకోవాల్సిన విషయాలు కావండి అవి. ప్రజాస్వామ్యం కూని అయింది ఎక్కడ అనంటే అధికారం ఇస్తే వీళ్ళు అప్పనంగా మొత్తం దోచేసేటువంటి మొత్తము ఆలీబాబా 40 దొంగలు లాంటి వాళ్ళని మనం